అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మేము కుప్పంలో ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చికెన్ కారీ వర్క్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత జూట్ బ్యాగ్స్ చాలా ట్రైనింగ్ ఇచ్చాము. దీని ద్వారా 511 మంది స్త్రీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము. తర్వాత మేము మీటింగ్లో అనుకున్నాము, ఒక్కసారి వీళ్ళందరూ మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ఇళ్ళల్లో మనం ఒక సర్వే చేద్దాం, ఎక్కడున్నారు వీళ్ళందరినీ మనం ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని చూస్తే చాలామంది స్త్రీలు వాళ్ళ ఇంటి వరకే పరిమితం అయ్యారు. కొంతమందే, చాలా తక్కువ మంది వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ముందుకు తీసుకెళ్ళటం చేశారు. ఇట్లా కాదని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మేమున్నాము మీకోసం అని, మేము నేర్పించాము, మీరు చేసిన ప్రొడక్ట్స్ తప్పకుండా మేము ప్రజలకి అందజేస్తామని, అట్లా ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ అనేది ఇవాళ ఇనాగ్రేషన్ చేశాము. అట్లా దీంట్లో వచ్చే ప్రతి లాభం అంతా వాళ్ళకే తిరిగి వెళ్తుంది. ఇది ట్రస్ట్ ఏమీ తీసుకోదు. రా మెటీరియల్స్ నుంచి దాని ద్వారా వచ్చిన లాభం తిరిగి నేర్చుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళకే వెళ్తుంది. ఇది వాళ్ళకి మేమిచ్చే ప్రోత్సాహం. వాళ్ళు నేర్చుకుని ఇంట్లో కూర్చోవటం కాదు, వాళ్ళు పిల్లల్ని అందరినీ బడికి పంపించిన తర్వాత, ఆఫీస్కి పంపించిన తర్వాత వాళ్ళకు ఉండే ఆ సమయంలో వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ కోసం, వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి, వాళ్ళకి ఆ తృప్తి అనేది వాళ్ళ కలగాలని ఈ స్టోర్ అనేది ఇవాళ మేము ఓపెన్ చేశాము.